హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు కమ్మని కాకరకాయ పులుసుతోటి మీ ముందుకు వచ్చానండి. ముందుగా కాకరకాయ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత కళాయిలో ఫస్ట్ మెంతులు వేసాను. మెంతుల తర్వాత ఆవాలు వేసాను. ఆవాలు మెంతులు బాగా వేగుతున్నప్పుడు కొంచెం ఇంగువ, కరివేపాకు ఒకదాని వెనకాల ఒకటి వేసాను అనమాట. ఇంగువ, కరివేపాకు. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయితే తినేటప్పుడు తినడానికి ఇబ్బంది ఉండదు. కరివేపాకు బాగా వేగిపోయింది. తర్వాత పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయినాయి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. ఇది 1/2 కేజీ కాయలు అనమాట, కాకరకాయలు. 1/2 కేజీకి కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నాయి. 300 గ్రామ్స్ ఉన్నట్టున్నాయండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాయి, ఎందుకంటే తొందరగా ఉడుకుతాయి అన్నమాట చిన్న ముక్కలు. అవే చక్రాల్లాగా కట్ చేసుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనేసి ఉప్పు చల్లుకున్నాను ఇందులో. ముందే నేను ప్రతి కూరలోనూ, బెండకాయ కూరలో ఒక్కదాన్ని తప్పించి మిగతా అన్నిట్లోనూ ముందుగా ఉప్పు చల్లుకుంటాను. ఎందుకంటే ఉప్పు వల్ల పచ్చినీరు బయటకు వచ్చేస్తుంది అనమాట. పచ్చినీరు బయటకు వస్తే ఆటోమేటిక్గా కూర చక్కగా మగ్గుతుంది, నూనెలోనే మగ్గిపోతుంది. ఉప్పు చల్లిన తర్వాత పసుపు, కారం వేసాను. కారం వేసిన తర్వాత బాగా కలుపుకుని మూత పెట్టేసుకున్నాను. ఈ కాకరకాయ కూర గురించి చెప్పాలంటే 1 స్పూన్ కూరలో ఎక్కువ అన్నం కలుస్తుందండి. అంటే బాగా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట టేస్ట్. పులుపు, ఉప్పు, బెల్లం అన్ని రకాల రుచులు ఉంటాయి, షడ్రుచులు ఉంటాయి అన్నమాట ఇందులో. ఈ షడ్రుచుల వల్ల టేస్ట్ ఒక అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. చేదు ఉంటుంది, కారం ఉంటుంది, పులుపు ఉంటుంది, తీపి ఉంటుంది, వగరు ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. కనుక ఇది ఇంచుమించుగా ఉగాది పచ్చడి అనుకోండి, ఉగాది పచ్చడిలాగా షడ్రుచులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇది ఇంకొకటి ఏంటంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి ఇందులో. ఈ కూరని ఇలా తింటే కనుక కడుపులో నులిపురుగులు పోతాయి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారనమాట. కాకరకాయ కూర తింటే ఆ కూరలో ఉండే చేదు కోసం కడుపులో ఉండే చిన్న చిన్న పురుగులు, బ్యాక్టీరియా, మనకి అన్వాంటెడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చనిపోతాయని చెప్పి పెద్దవాళ్ళు చెప్పేవారు అనమాట. చిన్నప్పుడు నేను అసలు కాకరకాయ కూర అంటే భయంకరం అనమాట. అసలు ముట్టుకునేదాన్ని కాదు. ఆ చేతికి ఇష్టం లేక అస్సలు ముట్టుకునేదాన్ని కాదు, నాకు వద్దంటే వద్దు అని. కానీ పెళ్ళయిన తర్వాత మా అత్తగారు అంటే ఏమన్నా అంటారేమో భయం కొద్దిగా ప్లేట్లో వేసుకుంటే కొంచెం కొంచెం తిన్నట్టుగా అట్లా అలవాటు చేసుకున్నాను. తర్వాత తప్పనిసరిగా తినటం మొదలెట్టాను. తర్వాత చాలా ఇష్టంగా తినటం మొదలెట్టాను. చాలా ఇష్టం నాకు కాకరకాయ కూర అంటే. అలాగే మా పిల్లలకైతే చిన్నప్పటి నుంచి బలవంతంగా అలవాటు చేసి వాళ్ళకి చాలా ఇష్టం. చిన్నప్పుడు కూడా చాలా ఇష్టంగా తినేవారు కాకరకాయ కూర. చేదుగా ఉన్నా కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట కాకరకాయ. అందులో ముఖ్యంగా పులుసు, కాకరకాయ పులుసు అంటే చాలా ఇష్టం పిల్లలిద్దరికీ కూడా. అలాగే మా ఇంట్లో ఇంకా మిగతా పిల్లలు ఉంటారు కదా, చుట్టాల పిల్లలు, అందరూ కూడా కాకరకాయ కూర చాలా ఇష్టంగానే తింటారు. చేదు ఉంటుంది, తీపి ఉంటుంది, పులుపు ఉంటుంది, కారం ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఇందులో. కొద్దిగా కూర వేస్తే అన్నం అంతా కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగోండి చింతపండు పులుసు వేస్తున్నాను అందులో. మగ్గిపోయిన తర్వాత యాక్చువల్లీ ఏంటంటే చింతపండు రసం తీసుకుని వేసుకోవచ్చు. ఆ రసం తీసుకోకుండా నిన్న పులిహోర చేశాను కదా, అందులో కొద్దిగా పులుసు మిగిలింది. ఆ మిగిలిన దాన్ని మళ్ళీ వాడుకోవాలి కదా మనం ఇందులోనే. అందుకని పులుసు చిక్కగా ఉన్న పులుసుని అట్లా వేసాను అనమాట. బెల్లం వేసాను కొద్దిగా. బెల్లం వేసిన తర్వాత ఇందులో ఒక డిఫరెంట్ టేస్ట్ ఏంటంటే, మగ్గిపోయిన ముక్కలు ఉంటాయి కదా కాకరకాయ ముక్కలు, అందులోకి పులుపు, బెల్లం బాగా తీసుకుంటాయి ఆ ముక్కలు. ఆ పులుపు, బెల్లం తీసుకోవడం వల్ల కాకరకాయకి మంచి రుచి వస్తుంది అన్నమాట. అలా బెల్లం, పులుపు వేసి కొంచెం సేపు సిమ్లో పెట్టేసి కాసేపు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసాను. ఆ వాటర్ వేయడం వల్ల ఏంటంటే ఇంకా బాగా ఉడుకుతుంది అన్నమాట ముక్క. పులుపు టేస్టు, తీపి టేస్టు రెండు ముక్కలు బాగా పట్టుకుని
ఒక డిఫరెంట్గా తయారవుతుంది కూర, మంచి రుచిగా తయారవుతుంది. కరివేపాకు కూడా దీంట్లో విస్తృతంగానే వాడతాను. చాలా మంచి కూర అండి ఇది, నిజంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉండే కూర. చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం అంటే కాకరకాయ కూరని చేదు లేకుండా చేసుకోవచ్చు, కానీ చేదు లేకుండా ఉంటే కాకరకాయ కూర ఎందుకు? వంకాయ కూర అయినా అదే కదా, వంకాయ కూర అయినదే, ఆనపకాయ కూర అయినదే. ఈ దేంట్లో ఉండే టేస్ట్ దాంట్లో ఉండాలి. చేదు ఉంటుంది ఇందులో, చేదుని యాక్సెప్ట్ చేసేలాగా మన టేస్ట్ ఉండాలన్నమాట. లైట్ చేదు ఉంటుంది, తీపి, పులుపు, కారం, ఉప్పు అన్ని రుచులు ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు సరిపోలేదని అనిపించింది, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మళ్ళీ చింతపండు పులుసు కూడా కొద్దిగా వేసాను, కొంచెం బెల్లం ముక్క కూడా వేసాను, చిన్న బెల్లం ముక్క. అన్నీ వేసిన తర్వాత ఇంకా రుచి అద్భుతంగా అనిపించింది. దీంట్లో ఏంటంటే ముద్దపప్పు అంటే కందిపప్పుని ముద్దగా చేసుకుని అది కొంచెం నెయ్యి కలుపుకుని కూరని నంచుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా దేంట్లోనికి అంతగా యాక్సెప్ట్ చేయలేము. అన్నంలో మామూలుగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఒక 2-3 రోజులు నిల్వ ఉంటుంది, బయటే పెడితే 3 రోజులు 4 రోజులు ఈజీగా నిల్వ ఉంటుంది. ఇంకా మిగతా ఏ కలుపుల్లోకి బాగోదు, వడియాలు, అప్పడాలు ఏం అక్కర్లేదు దీనికి అసలు. ఈ కూరే చాలు, హ్యాపీగా తినేయచ్చు. కనుక అందరూ ట్రై చేయండి ఈ కూర కోసం. నాకు కొత్తగా ఈ మధ్య చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా మీద నమ్మకంతో నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. సబ్స్క్రైబర్స్ మెల్లిగా పెరుగుతున్నారు. నాకు ఈ మధ్య అంతా సరిగా చేయలేదు నేను వీడియోలు, ఈ మధ్య సరిగా చేయగలుగుతున్నాను. చేసుకుంటూ ఇట్లా సబ్స్క్రైబర్స్ పెరిగినందుకు కూడా నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరినీ ఎప్పుడైనా కలవాలని ఉంది నాకు. మీ ఎవరెవరు ఉన్నారు నా సబ్స్క్రైబర్స్ అందరినీ కలవాలని ఉంది నాకు. థ్యాంక్ యూ అండి. అందరినీ కలవలేను కానీ అందరికీ మాత్రం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా వీడియో ద్వారా. ఈ కర్రీ ట్రై చేయండి అందరూ. ఇది కూడా పాతది, మా అత్తగారి దగ్గరే నేర్చుకున్నాను నేను. మా అమ్మ ఇలా ఉండేది కాదు, వేరేలాగా ఉండేది. ఇది మా అత్తగారి దగ్గర నేర్చుకున్న కూర. నేను చాలా ఇష్టంగా వండుకొని తింటాం. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పడం మర్చిపోయాను, ఇందులోకి పెసరకట్టు కూడా చాలా బాగుంటుంది, పెసరకట్టులో కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.